ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6 అవుతుంది మామ. ఈ రోజైతే మళ్ళీ నేను బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఈ 2 ఆటోలకి ఎలా సరుకు అయితే వేయాలి మామ. ఒక ఆటో కాదు, ఇప్పుడైతే 2 ఆటోలు ఉన్నాయి మన దగ్గర. ఈ 2 ఆటోలకి మనం అయితే ఈ రోజైతే సరుకు అయితే వేయాలన్నమాట. నాకైతే మళ్ళీ ఈ మధ్య మళ్ళీ ఒక 3 రోజులు అయితే గ్యాప్ వచ్చేసింది మామ వ్యాపారానికి. ఎంత కంటిన్యూగా చేద్దామన్నా కానీ నాకైతే మాత్రం ఈ గ్యాప్ అయితే తప్పట్లేదు. ఈ గ్యాప్ అయితే నేను ఏదో కావాలని తీసుకోవట్లేదు మామ, అదైతే అలాగే వస్తూ ఉంది. అంటే ఏదో ఒక ఆటంకం అయితే నాకు ఏర్పడతానే ఉందన్నమాట. ఈ అల్లంతలకి అయితే దండం పెట్టుకుని నేనైతే బోయినపల్లి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాను మామ. ఇప్పుడు టైం అయితే 6 అయింది, కానీ ఎండ చూడండి మామ ఎలా ఉందో, అసలు మామూలుగా అయితే లేదు. ఈ మధ్య ఎండలు అయితే కొంచెం పెరిగినాయి మామ. ఇంతకుముందు అయితే ఇంతకుముందు అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ వరకు కూడా ఎలా ఉండేదంటే మధ్యాహ్నం అంతా ఎండ ఉండేది, సాయంత్రం 5-6 టైంకి అయితే మొత్తం కూల్ అయిపోయి పెద్ద పెద్ద గాలి వేసేసి అసలు వర్షం తుఫాను వచ్చేసేలాగైతే అలా తయారైపోయింది అన్నమాట వాతావరణం అయితే. కానీ ఇప్పుడైతే అలా లేదు. సాయంత్రం అయ్యే కొద్దీ కూడా ఇంకా ఉక్కపోత అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉందన్నమాట. మ్యాంగో గురించి అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మా వీడియోస్లో కానీ, అసలు వాట్సాప్లో కానీ, బయట కనిపించినప్పుడు కూడా చాలామంది అయితే మ్యాంగో గురించి అడుగుతూ ఉన్నారన్నమాట. ఏమైంది మ్యాంగో చేస్తా అన్నావు కదా, ట్రైలు కొన్నావు, లైట్లు కొన్నావు, అన్నీ కొన్నావు కదా, అసలు మ్యాంగో చేస్తా అన్నావు కదా, మళ్ళీ ఏమైంది మ్యాంగో కూడా చేయట్లేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. మ్యాంగో కూడా నాకు అయితే పెద్ద వర్కౌట్ అయ్యేలాగైతే ఏమనిపించట్లేదు మా. బయట అయితే మాత్రం చాలా తక్కువ రేట్లు అయితే మ్యాంగో అమ్ముతున్నారు. కేజీ వచ్చి 60-70 రూపీస్ కూడా కేజీ అయితే బయట అమ్మేస్తున్నారు అనమాట. మనమేమో బయట అంతా చూసుకున్నా కానీ తోటలో ఎక్కడ ఎవరు తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడ మాట్లాడినా కానీ మనకి చేతికి వచ్చేసరికి ఇంచుమించు 45 రూపీస్ అలా అయితే అయిపోతుందన్నమాట. కానీ దాంట్లో కూడా పెద్దగా మనకేం మిగిలేలాగైతే ఏం కనిపించట్లేదు. ఈ ఇయర్ అయితే ఏ వ్యాపారాలు పెద్దగా అయితే బాగాలేదు మావ. ఏది పట్టుకుంటే అయితే నాకు వెనక్కి అయితే పోతూ ఉంది. కొబ్బరి బొండాలు చేశాను, అది కూడా కొంచెం గట్టిగానే లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఈ మ్యాంగో ఏమో చేయకుండానే నాకైతే దీంట్లో లాస్ అయితే కనపడుతుంది ఈ ఇయర్ అయితే. నాకైతే ఇవన్నీ ఎందుకులే, మనకి చేయి తిరిగిన వ్యాపారం కూరగాయల వ్యాపారమే బెస్ట్ అని చెప్పి నేనైతే ఈ కూరగాయల వ్యాపారమే చేద్దామని చెప్పేది ఇదైతే ఫిక్స్ అయ్యి నేనైతే ఇంకొక ఆటో కూడా తీసుకుని అయితే చేస్తున్నాను. చివరికి ఏమైందంటే మళ్ళీ ఇది కూడా నాకు ఈ ఎండల వల్ల ప్లస్ నాకు ప్లేస్ లేదు మామ. నాకు మెయిన్ ఇబ్బంది వల్ల మీకు నేను వీడియో స్టార్ట్ చేసిన ఫస్ట్ నుండి కూడా నాకు ఇదే ఇబ్బంది అన్నమాట. నాకు ప్లేస్ అయితే లేదు. ఏదో ఒక రోడ్ సైడ్ నాకు రెంట్కి తీసుకోవడానికి ఎక్కడైనా ఒక ప్లేస్ దొరుకుతుందేమో అని చెప్పి చాలా చోట్ల అయితే తిరుగుతూనే ఉన్నాను. కానీ పెద్దగా ఎక్కడ దొరకట్లేదు నాకు. అదే ప్రైవేట్ సైడ్ మాట, ఈ గవర్నమెంట్ సైట్లు మున్సిపాలిటీ సైట్లు కాకుండా ఎవరిదైనా ప్రైవేట్ సైట్ రెంట్ కట్టి ఆ ప్లేస్లో పోనీ మనం ఆటోలు పెట్టుకుని వ్యాపారం చేసుకుందాం, ఏదో ఒక చోట మెయిన్ రోడ్ పైకి ఎట్టో చాలు. అలాంటి ప్లేస్ కోసం అయితే నేను తిరుగుతున్నాను, కానీ అది కూడా ఎక్కడ దొరకట్లేదు మావ. మీకు తెలిసిన సర్కిల్లో హైదరాబాద్లో ఎక్కడైనా ఉంటే మాత్రం చెప్పండి, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మావ. నేనైతే రెంట్ ఇస్తాను, అడ్వాన్స్లు ఇస్తాను, అన్నీ ఇస్తాను, అన్నీ మామూలుగానే. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం స్టాండర్డ్గా అంతే, ఏ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ పోలీస్ వాళ్ళకి కానీ కొంచెం ఎవరికి ఇబ్బంది లేకుండా మనకి వ్యాపారం చేసుకోవడానికి బాగుండడానికి అంతే, ఒక స్టాండర్డ్గా వ్యాపారం చేసుకోవడానికి అంతే. దాని గురించి మామ మీకు ఏదైనా ప్లేస్ అయితే తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నాకైతే వాట్సాప్లో కానీ ఎక్కడైనా మాత్రం చెప్పండి, నేనైతే మాట్లాడుకుంటాను. ఇదైతే నేను ఇప్పుడు బోయినపల్లి మార్కెట్ లోపలికి అయితే వచ్చేసాను మామ. లోపలికి వచ్చేసరికి ఇక్కడికి వస్తాయి కానీ నాకు తెలియలేదు అనమాట. ఏంటా ఇంత ఖాళీగా ఉంది, అసలు బళ్ళే లేవేంటి, అసలు ఏంటా అనుకుంటే అప్పుడు మా వాడు అన్నాడు, ఈరోజైతే May 1 రా బాబు, ఇది కార్మిక దినోత్సవం, మనకైతే తెలియలేదు, మనం పొద్దున్న వచ్చేసాం, అసలు మార్కెట్ ఏంటి అనుకుంటే తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం అంతా క్లోజ్ మాట. అసలు షాపులు అయితే లేదు, బళ్ళు లేవు, ఏమీ లేవు. మనమైతే 3 రోజులు అయింది కదా మార్కెట్కి వచ్చి, మనకైతే 3 రోజుల నుంచి కంటిన్యూగా వస్తే తెలిసేది ఈరోజు సెలవని, కానీ మనకైతే తెలియలేదు. మార్కెట్కి అయితే మాత్రం నేను పొద్దున్నే ఊపుకుంటూ వచ్చాను మా. ఇవాళ ఏమో మనం ఎర్లీగా లేసి వచ్చాం, అది అసలు కదా. మనమేమో ఎప్పుడు 9-9:30 ఆ టైంకి అయితే వస్తున్నాం ఈ మధ్య అయితే. కానీ ఈరోజైతే మాత్రం పొద్దున్నే 6కే లేచి మనమైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోయామన్నమాట. తీరా మార్కెట్కి వచ్చి చూస్తే ఇది పరిస్థితి. కార్మిక దినోత్సవం కదా, ఈ రోజైతే మాత్రం ఈ మార్కెటే కదా, మొత్తం వెజిటేబుల్ మార్కెట్స్ చాలా వరకు కూడా మొత్తం అన్నీ కూడా సెలవులు ఉంటాయి మామ. మనకేమో తెలియలేదు. నేను అసలు ఈరోజు 1 తారీఖు అన్న విషయమే మర్చిపోయానమాట. మార్కెట్కి వచ్చి చూస్తే కానీ మనకి క్లారిటీ అయితే రాలేదు. అక్కడక్కడ ఒక్కొక్క షాప్ అయితే ఓపెన్ చేసి కవర్లతో అయితే అమ్ముతున్నారు మామ. అదే ముందు రోజు సరికి ఇదంతా కూడా ఇప్పుడు దొరికిన ఫ్రెష్ సరుకు అయితే మాత్రం ఏది ఉండదు, ఎందుకంటే ఈరోజు మార్కెట్కి ఏం సరుకు రాదు కదా. ముందు రోజు మిగిలిన సరుకు అయితే మాత్రం ఈ రోజు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడక్కడ ఒక్కో షాప్ అయితే తీసుంది, వాళ్ళైతే అమ్ముతున్నారు కానీ సరుకు అయితే పెద్ద క్వాలిటీగా లేదు, రేట్లు కూడా చాలా డౌన్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇంక ఉన్న సరుకు కదా అది, ఈ రోజు అమ్ముకోకపోతే పెద్దగా రేపటికైతే పెద్దగా వర్కౌట్ అవుతుంది, పెద్ద క్వాలిటీగా అయితే ఉండదు. అందుకని చెప్పి ఏదో ఒక రేటుకి అయితే ఈ రోజైతే అమ్మేస్తున్నారు మా సరుకు. అందుకని చెప్పి నేను మార్కెట్లో తిరిగితే చూస్తున్నాను, అసలు ఖాళీగా పోవడం ఎందుకు, 2 ఆటోలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి వేద్దామని చెప్పి అయితే తిరుగుతున్నాను. ఆ తిరుగుతుంటే మిర్చి అయితే కనిపించింది. 250 రూపాయలు చెప్పారు కవర్ ఇది, కానీ 15 కేజీల కవర్ 250 రూపాయలు చెప్పారు. మనం అయితే 150 ఎత్త వేసుకుంటామని చెప్పాము. 16 కవర్లు ఉన్నాయన్నమాట. సరే పట్టుకెళ్ళిపోండి అని చెప్పి ఇచ్చారు. దీని నిండా పళ్ళు ఎక్కువ ఉన్నాయి మామ. పళ్ళు అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ కాయలు కూడా ఉన్నాయి, కొంచెంగా అంటే పూర్తిగా క్వాలిటీగా అయితే లేదు, కానీ పర్లేదు బాగానే ఉంది. ఇదైతే మనకి 150 రూపీస్ చెప్పిన అయితే వచ్చింది మా కవర్. అంటే 15 కేజీల కవర్ 150. దాని లెక్కేస్తే కేజీ అయితే మనకు 10 రూపాయలు పడింది అన్నమాట. మిర్చి అయితే అంత ఇదిగా అయితే లేదు, పర్లేదు బాగానే ఉంది. ఇదైతే మాత్రం క్యాబేజ్ మావ. ఈ క్యాబేజ్ వచ్చి 2 సంచులు వేసాను. సంచి వచ్చి మనకు 350 రూపాయలు, 50 కేజీల సంచి 350 రూపాయలు. దాన్ని బట్టి కేజీ ఎంత అయిందో లెక్కేయండి.
ఇది వచ్చి మనకి ఆలు వేసాను మా, ఒక 5 బస్తాలు అయితే ఆలు వేసాను. ఈ 5 బస్తాల ఆలు అయితే మనకి ఆలు అయితే పర్లేదు బాగానే ఉంది. ఇది వచ్చి మనకి బస్తా వచ్చి 1000 రూపాయలు పడింది. 1020 రూపాయలు అయితే మనకు బస్తా పడింది అనమాట. 1020 అంటే 5 బస్తాలు వేసాను. అదైతే ఒక 51 అయితే ఈ ఆలుకి అయితే అయింది. మార్కెట్ చూడండి మనం ఎంత ఖాళీగా ఉందో. మనం ఏ షాప్ దగ్గరికైనా కానీ అసలు చాలా ఈజీగా వెళ్ళి వచ్చేసమాట. అసలు మార్కెట్లో ఈ రకంగా తిరుగుతామని మనం ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మనం మార్కెట్కి వచ్చినా కానీ ఫుల్ రష్గా అయితే ఉంటుంది అనమాట. కానీ రోజైతే చాలా ఖాళీగా ఉంది. మే 1 కదా. తర్వాత మళ్ళీ 2 కవర్లు మ్యాంగో కూడా వేసాను. మ్యాంగో అయితే సేమ్ గోటీల సైజులో అయితే ఉన్నాయి మా, అయ్యే గోళీల సైజులో అయితే ఉన్నాయన్నమాట. చాలా చిన్న సైజు అవి అయితే. మ్యాంగో వేసాను మళ్ళీ ఒక 2 కవర్లు. కవర్ వచ్చి మనకి అది 200 రూపాయలు అయితే పడింది కవరు. 15 కేజీల కవరు 200. సారీ 20 కేజీలు వచ్చింది అది కవరు. 20 కేజీల కవరు 200. అంటే మన కేజీ వచ్చి 10 రూపాయలు పడింది. మనం అయితే మార్కెట్ నుండి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఈరోజు మే 1 సెలవు అయినా కానీ మనం అయితే ఈరోజు దగ్గర ఒక 600 కిలోల సరుకు అయితే వేసామన్నమాట. అసలు నేనైతే ఫస్ట్ వెళ్ళిపోదాం అనుకున్నాను. మార్కెట్ గేట్ దగ్గర చూడగానే, లోపలికి వచ్చి చూడగానే మార్కెట్ ఖాళీగా ఉండగానే నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకెందుకులే ఈవేళ కూడా మనకి ఏదో ఒక ఆటంకం లేని చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చివరికి ఎలా అయితే సరుకు అయితే కొన్నాను, వేసాను. మా ఇంటి దగ్గర బండి చదువుతున్నాం మామ. మన ఇంటి దగ్గర బండి చదువుతుంటేనే మన సబ్స్క్రైబర్ అయినా ఈయనైతే మనల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు అనమాట. ఈయనైతే మన బండి దగ్గరికి డైరెక్ట్గా వచ్చారన్నమాట. మా ఇంటి పక్కన పార్క్ ఉంటుంది, అక్కడికైతే ఈయన వచ్చి మన దగ్గర కూరగాయలు సర్దుతుంటే చూసి ఫస్ట్ మన దగ్గర అన్నీ పట్టుకెళ్ళారు మా. అదో కేజీ అలా అయితే పట్టుకెళ్ళారు అనమాట. ఆయన మన సబ్స్క్రైబరే. తర్వాత నేనైతే బండి అయితే సర్దేసుకుంటున్నాం మా 2 బళ్ళుని. ఈ 2 బళ్ళు సర్దుకుని మేమైతే రోడ్డు మీదకి అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఈ రోజు అయితే ఎక్కడైనా ఖాళీగా ఉంటుందిలే అని చెప్పి అయితే మేమైతే అనుకున్నాం. అంటే మే 1 కదా, అందులో కూరగాయల మార్కెట్ లేదు కాబట్టి బళ్ళు పెద్దగా ఉండవు రోడ్డు మీద. కాబట్టి మనం ఎక్కడ పెట్టినా కానీ పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఈ రోజు మనల్ని ఎవరో పెద్ద ఇబ్బంది పెట్టలేదు అయితే అనుకున్నాం మేము. మిర్చి అయితే వేసేసుకుని బండి అయితే సర్దేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. నేనైతే ఫస్ట్ వేరే ఒక చోట అయితే వేరే ప్లేస్ ఒకటి చూసుకున్నాను మామ. అక్కడికి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాను. కానీ అలాగే ఖాళీగా ఉంది కదా మన చుట్టుపక్కల, అదే మనం ఎప్పుడు పెట్టే ప్లేస్ ఉంది కదా రోడ్డు మీద. సర్లే ఈ రోజు అక్కడే పెడదాం, పెద్ద ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరు పెద్ద జనం ఉండరు అని చెప్పి అయితే అనుకుని అక్కడికైతే పట్టుకెళ్ళామన్నమాట. తీరా ఏమైందంటే అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత నిజంగానే జనం ఎవరు లేరు, అసలు పెద్దగా బళ్ళే లేవు. మేమైతే తీసుకెళ్ళి బండి అయితే పెట్టాము అక్కడ ఈ సర్దుకున్న తర్వాత. కానీ ఈ రోజు ఎండ అయితే ఉన్నది, అసలు మామూలుగా అయితే లేదు మామ. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను వీడియోలో. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను అనమాట. అసలు ఈ రోజు ఎండ ఎలా ఉంది ఏంటి అనేది. మిర్చి చూడండి మామ ఎలా ఉందో, చాలా బాగుంది మిర్చి అయితే. అదే కింద వేసిన తర్వాత మనకి కొంచెం బాగానే కనిపిస్తుంది. ప్లేస్ అయితే మనం ఎప్పుడు పెట్టే చోట తీసుకొచ్చి అయితే పెట్టాము. రోడ్డు మీద కట్ట మీద అయితే పెట్టాం. ఇక్కడైతే బళ్ళు పెట్టనివ్వట్లేదు. ఇక్కడైతే ట్రాఫిక్ అయిపోతుంది. ప్లస్ ముందు మార్కెట్ వాళ్ళు లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో ఒకరు అయితే ఇక్కడైతే అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇక్కడైతే బళ్ళు పెట్టి అమ్మొద్దు, అమ్మితే మాత్రం లైట్లు కాటాలో లేకపోతే బళ్ళకు ఫైన్లు ఇవన్నీ తప్ప మీకు అని చెప్పి అయితే చెప్తాను ఉన్నారు. నేనైతే పెట్టట్లేదులే. కానీ ఈరోజే మనం ఎలాగ ఖాళీ కదా, మార్కెట్లన్నీ సెలవే కదా అని చెప్పి మేమైతే తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టామన్నమాట. మనకైతే పెట్టగానే ఇక్కడ వ్యాపారం అయితే పర్లేదు మామ, బాగానే జరుగుతుంది. ఏదో వెళ్తుంది కొంచెం స్లోగానే. ఎందుకో అందులోకి ఈరోజు జనం కూడా లేరు రోడ్డు మీద, పెద్దగా జనం కనిపించట్లేదు. అయినా కానీ సరుకు అయితే మాత్రం పర్లేదు బాగానే వెళ్తుంది. ఈ లోపు వెనకాలేమో మున్సిపాలిటీ వాళ్ళు అయితే తరుగుకుంటూ వస్తున్నారు. మా ఉన్న 4 బళ్ళు అయినా కానీ ఇక్కడైతే బళ్ళు పెట్టొద్దని చెప్పి అక్కడ నుంచి తీసేయమంటే మళ్ళీ అక్కడ నుంచి తీసేసి నేను పట్టుకొచ్చి మళ్ళీ వేరే చోట అయితే పెట్టాను. ఇదైతే మళ్ళీ నాగోలు తీసుకొచ్చి అక్కడైతే బండి అయితే పెట్టాం. మళ్ళీ ఇక్కడ బండి పెట్టిన తర్వాత ఇక్కడేమో అసలు వ్యాపారమే లేదు. తిప్పి కొడితే మేము పొద్దున్న 11 గంటలకు బండి పెట్టాము. ఇక్కడ 11 గంటలు పెడితే 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30-4 గంటలకు తీసాం. ఇక్కడ కనీసం 500 రూపాయలు అమ్మలేదు. ఇక్కడ 500 రూపాయలు అమ్మలేదంటే అసలు చూడండి మామ. ఇదిగో ఎండ దెబ్బకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానన్నాను కదా. పైన క్యాబిన్ మీద ఒక 3 కవర్లు పెట్టి మర్చిపోయాను నేను. కవర్లు పెట్టి మర్చిపోతే ఇగో వీళ్ళ పరిస్థితి ఇది. ఆ పైన మిరపకాయలు అయితే మాత్రం ఎలా అయిపోయినాయంటే ఇవి మజ్జిగలో మిరగాయలు వేస్తాం కదా, ఆ టైప్ అయితే అయిపోయినాయి అన్నమాట. మొత్తం ఎండకే కవిలిపోయినాయి మామ. మొత్తం కలర్ మొత్తం మారిపోయి అసలు మొత్తం పాడైపోయినాయి అన్నమాట. కవర్లో ఉన్న మిరగాయలు అవి మిర్చి. ఆ మిర్చి ఇంకా ఆ ఎండ దెబ్బకి మొత్తం కలరే మారిపోయింది. అది దాన్ని చూసి అప్పుడు అర్థమైందన్నమాట అసలు ఎండ ఎలా ఉందరా బాబు బయట అని చెప్పి. చూడండి మామ ఎలా అయిపోయిందో. ఈ మిర్చి బాగానే ఉంది. ఇది చూడండి ఎండకి ఎలా అయిపోయిందో. పైన మిర్చి అంతా కూడా మనం మజ్జిగలో మిరగాయలు వేస్తాం కదా, సేమ్ అలాగే అయిపోయినాయి అన్నమాట. మళ్ళీ ఇవన్నీ ఏరేసి మళ్ళీ అవన్నీ బండ్లు వేసి ఇది మనకు పెద్ద సేవ అయిపోయింది. ఆ పైన క్యాబిన్ మీద 3 కవర్లు మర్చిపోయామంట మేము. మర్చిపోవడం అంటే ఇవి అయిన తర్వాత వేద్దాంలే అని చెప్పి అలా ఉంచేసాం. కానీ ఇవి ఎండ దెబ్బకైతే ఆ రకంగా అయితే తయారైంది. ఈ బంగాళదుంప కూడా పెద్ద క్వాలిటీ అయితే లేదు మామ. ఏదో పర్లేదు, పెద్ద క్వాలిటీ అయితే లేదు, మనకు చూపించినట్టుగా అయితే లేదు సంచిలో. ఆ తర్వాత ఈ మిర్చి అయితే మాత్రం అలా స్లోగా ఇదే గెంటుతూ ఉంది వ్యాపారాన్ని. బంగాళదుంప అయితే కొంచెం స్లోగానే ఉంది. ఈ మ్యాంగో అయితే మాత్రం ఇవైతే చెప్పాను కదా మీకు, చిన్న గోళీల సైజులు అయితే ఉన్నాయి. ఇవైతే మన దగ్గర ఈ కూరగాయలు కొన్న వాళ్ళు, ఈ బంగాళదుంప కొన్న వాళ్ళకి ఇలా ఓసికి ఒక కాయ పట్టుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది మామ. అవైతే మాత్రం ఈరోజు చాలా వరకు అలాగే పోయింది. కానీ మిర్చి అయితే మాత్రం ఏదో వెళ్తూ ఉంది. కానీ ఇది కూడా ఈ ఎండ దెబ్బకి సాయంత్రం అయ్యేసరికి అది కూడా మొత్తం కలర్ మారిపోయి అదొక రకంగా అయితే తయారైంది మామ. మిర్చి కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మార్కెట్లోనే ఒక రోజు లేట్ అది మిర్చి. మనమేమో ఒక రోజు లేట్ అయిన మిర్చిని మళ్ళీ కొన్నాం.
దానివల్ల అది ఈ రకంగా అయితే తయారైంది. వ్యాపారం విషయం పక్కన పెడితే మాత్రం ఈ రోజు ఇక్కడ బండి ఎన్నిసార్లు తీసానంటే నేను మళ్ళీ అక్కడ నుంచి తీసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. తర్వాత మళ్ళీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు వస్తారంటే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేసి మళ్ళీ అటు తిరిగి మళ్ళీ ఇక్కడే పెట్టాం. ఎందుకంటే ఈ రోజు ఇది అమ్మకపోతే తర్వాత రోజుకి పెద్దగా బాగోదు మా సరుకు. అందుకని చెప్పి ఇన్నిసార్లు తీయించినా కానీ మళ్ళీ బండి అయితే తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టానమాట. ఈ రోజు అయితే నేను 4 సార్లు బండి తీసి 4 సార్లు అయితే పెట్టాను మా రోడ్డు మీద. అసలు వ్యాపారం మీద చిరాకు వచ్చిందన్నమాట. అంత అలా అయిపోయింది. చివరికి 7 అయ్యేసరికి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి నేనైతే బళ్ళు తీసుకొచ్చి షెడ్ దగ్గర అయితే పెట్టేసాను అనమాట. ఈ రోజు వ్యాపారం అసలు ఏమేమింది, మనకి ఎంత బొక్క వచ్చింది అనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మామ. క్యాష్ వచ్చి మనకి 41.20 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 21.90 అయితే ఫోన్పేలో పడింది. ఇంకొక 300 అయితే మామూలుగా పడింది. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 21.90 అయితే ఫోన్పేలో పడింది, 300 అయితే మనకి ఫోన్ కొట్టారన్నమాట. ఆ తర్వాత 41.20 అయితే క్యాష్, మొత్తం అయితే 66-10 రూపాయలు అయితే అమ్మకం మామ. దాంట్లోంచి ఒక 80-400 అయితే మనకి సరుకైంది మామ ఈరోజు. ఇవన్నీ తీసేయక మనకు 1790 రూపాయలు అయితే బొక్క వచ్చింది మామ. అది కాకుండా ఆటోలు, జీతాలు, కవర్లు ఇవన్నీ వేసుకుంటే మాత్రం ఇంకా మనకి చాలా రావాలి దీని మీద. కానీ సరుకు అయితే మాత్రం చాలా ఉంది. రేపు పొద్దున అయితే మార్కెట్కి వెళ్ళకుండా దీన్ని నమ్మినా కానీ మనకి ఇంచుమించు ఒక 5-6 వేల రూపాయల వ్యాపారం అయితే ఎక్కడికే పోదు. అన్ని తరుగులు ఇవన్నీ తీసేయగా, మిగిలిన సరుకు పాడేయగా, ఇవన్నీ చేయగా కూడా మనకి ఇంకొక 5-6 వేల రూపాయల వ్యాపారం అయితే అలాగే జరుగుతుంది. ఈ రకంగా అయితే ఉంది మామ ఈరోజు మన వ్యాపారం. మనం అయితే మాత్రం కష్టపడి చేద్దామనే ఉంది కానీ మనకైతే ఎక్కడ అనుకూలించట్లేదు. ఈ మధ్య అయితే కొన్ని ఆటంకాలు అయితే నాకు తగులుతూనే ఉన్నాయి. ఏంటో కానీ ఈ మధ్య అసలు ఏది కలిసి రావట్లేదు మామ. సరే మరి అయితే రేపు పొద్దున మళ్ళీ మనం వ్యాపారం చేస్తూ కలుద్దాం. ఉంటాం మామ, బాయ్. ఇది వ్యాపారం.